నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 3.5 గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించాలని నిర్ణయించింది. అదేవిధంగా మెగా డిఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛన్ 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. డిఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి ప్రక్రియ ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టుల్ని భర్తీ చేసేలా ప్రణాళికని రూపొందించడం జరిగింది. పింఛన్ల పెంపు అంశంపైన మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం 3,000 నుంచి 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 పింఛన్ అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన పరిశీలించారు. మెగా డిఎస్సీ సంబంధించిన ఫైలుపైనే లోకేష్ తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి విధి విధానాలను కేబినెట్ ముందు పెట్టే ఫైలుపై ఆయన సంతకం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేష్ కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు అభినందన తెలియజేశారు. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, ఎమ్మెల్సీలు కంచల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలు తదితర కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నిర్మాతలు అక్కడి నుంచే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని పవన్ కు నివేదించారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సైతం ఉన్నారు. పవన్ కళ్యాణ్ ను కలిసిన వారిలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్, డి సురేష్ బాబు, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, ఎన్వి ప్రసాద్, భోగపల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, బన్నీవాసు, నాగవంశీ, వంశీకృష్ణ, రవిశంకర్, నవీన్ ఎర్నేని తదితరులు పాల్గొన్నారు. పవన్ తో భేటీ అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ ను సినీ పరిశ్రమ తరపున అభినందించడం జరిగిందని తెలియజేశారు. అన్ని అసోసియేషన్లు కలిసి వచ్చి సీఎం చంద్రబాబును అభినందిస్తామని చెప్పారు. త్వరలోనే అపాయింట్మెంట్ ఇప్పిస్తామని తెలియజేశారు. పరిశ్రమకు చాలా సమస్యలున్నాయని, సినిమా టికెట్ల రేట్ల పెంపు అనేది మాకు చాలా చిన్న విషయం. సీఎం ను కలిసినప్పుడు రిప్రజెంటేషన్ రూపంలో మా సమస్యను తెలియజేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం.
త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమీ లేదు. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. చాలా ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రోటెం స్పీకర్ భర్తుహరి మహతాబ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు. తొలుత ఎన్డీఏ మంత్రివర్గంలోని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, శ్రీనివాస వర్మ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిమండలి సభ్యుల ప్రమాణం పూర్తయిన తర్వాత ఆంగ్ల అక్షరాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. అందులోనూ కొందరు ఎంపీలు తెలుగులో ప్రమాణం చేశారు. వీరిలో శ్రీభరత్, అప్పల్ నాయుడు, పురంధేశ్వరి, బాలశౌరి, కేశినేని చెన్ని, శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. మిగతా వారు హిందీ, ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అప్పల్ నాయుడు తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా పంచకట్టులో తొలి రోజు సభకు హాజరయ్యారు. అంతకుముందు కలిసెట్టి సైకిల్పై పార్లమెంట్ రావటం విశేషం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావటం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో రాజధాని ప్రాంత రైతులు తిరుమలకు కృతజ్ఞత పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తిరుమలకు మహిళలు, రైతులు పాదయాత్ర చేపట్టారు. అమరావతి పనులు ప్రారంభమైతే తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రగా వస్తామని ఉద్యమ సమయంలో రైతులు మొక్కుకోవటం జరిగింది. 20 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. చెప్పిన మంచి పనుల్ని చేశాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది. అందుకే ప్రజలకు మనపైన విశ్వాసం ఉందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటించిన ఆయన భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎవరు అధైర్యపడవద్దు, రాబోయే కాలం మనదే. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది. మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. భవిష్యత్తు మనదే. నిరంతరం ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా మన పార్టీ శ్రేణులు అడుగులు వెయ్యాలి. మళ్లీ మంచి రోజులు వస్తాయని వైఎస్ జగన్ తెలియజేశారు. వైఎస్ జగన్ కు అడుగడుగున ఆత్మీయ స్వాగతం లభించింది. 3 రోజుల పాటు బాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో జగన్ మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాలని అడిగి తెలుసుకున్నారు. రైతాంగ సమస్యల్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్ డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ ప్రకటించిన రైతు భరోసా కింద 20,000 రూపాయల పెట్టుబడి సహాయం అందించాలని తెలియజేశారు. పంట కాలువలు శుభ్రం చేయాలని తెలిపారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల వద్ద నుంచి గుంటూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రాజకుమారి విజ్ఞాపన పత్రాన్ని స్వీకరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఉపయోగపడే ఎరువులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని తెలిపారు. దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతులకి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని అన్నారు. పాడి పరిశ్రమల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలిపారు. ఖరీఫ్ సీజను ప్రారంభమైంది. రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఆయా రైతుల ఖాతాలో జమ చేసిన పరిస్థితి. ఆ క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 20,000 రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో తెనాలి డెల్టా ఏరియా ఉంది. ఆధునీకరణ పనులు ఎక్కడ ఆగిపోయినాయి. ప్రభుత్వం స్పందించి గతంలో ఏదైతే నిధులు కేటాయించారో డెల్టా ఏరియాకి ఆ నిధుల కేటాయింపును కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే దుగ్గిరాల ప్రాంతంలో మొత్తం కూడా కాలువలు మొత్తం కూడా చెత్త చెదాలు పెరిగిపోయినాయి. బకింగ్హామ్ కెనాల్ నుంచి డెల్టా ఏరియా మొత్తం కూడా అక్కడ లాకులు మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఆ లాకులు మొత్తం కూడా ఆధునీకరణ చేయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శుభం కోల్డ్ స్టోరేజీలో పసుపు రైతులు నష్టపోతూ ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడున్న రేటు ప్రకారం 14,000 రూపాయల రేటు ఉంది. ఇన్సూరెన్స్ 4,200 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. 12,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎక్స్పర్ట్ కమిటీ రికమెండ్ చేసింది. ఆ క్రమమే 12,500 రూపాయలు ఎక్స్పర్ట్ కమిటీ రికమెండ్ చేసిన డబ్బులు ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో కౌలు రైతులకు 2 సంవత్సరాల నుంచి కౌలు రైతులకి కౌలు ఇవ్వటం లేదు. ఆ 2 సంవత్సరాల కౌలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఆనాడు ప్లాట్లు ఇస్తామని చెప్పారో ఆ ప్లాట్లు కూడా రీప్లాటేషన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసి వాళ్ళ కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయబోతా ఉన్నాం. మీ పేరండి? జొన్నా శివశంకర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇస్తున్నాం. ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి ఇవాళ పంట కాలం సంబంధించి పూడికి తీయకపోవటం,
తూటికాడ ఇవన్నీ కూడా పేరకపోయి కాలువలు పూర్తిగా మునిగిపోయినాయి, కంపలతో నిండిపోయినాయి. అందువల్ల వెంటనే ఆ పూడికి తీసి పంట కాలంలో పారే విధంగా చేయాలని ఒకటి. తర్వాత ఇవాళ కౌలు రైతులకు సంబంధించి ప్రధానంగా గత ప్రభుత్వం జీవో తీసుకొచ్చి భూ యజమాని సంతకం లింకు పెట్టి ఒక కౌలు రైతు కూడా కార్డు ఇవ్వకుండా కార్డు ఇచ్చిన కొద్ది మంది కూడా పంట రుణాలు ఇవ్వలేని పరిస్థితి. అందువల్ల గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతంలో 80% కౌలు రైతులకి అన్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి భూ యజమానితో సంబంధం లేకుండా వెంటనే కార్డులు బ్యాంకు రుణాలు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండు. అదేవిధంగా ఇవాళ పాడి రైతులకు సంబంధించి పాడి రైతులు ఇవాళ పాడి పరిస్థితి దూరం అవుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో కల్తీ పాలు కూడా తయారయ్యి ప్రజల ఆరోగ్యం దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందువల్ల పాడి పరిస్థితులు కాపాడుకోవడానికి పాడి రైతులు అందరికి కూడా మిగిలిన మనకి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో లీటర్కు 8 రూపాయల దాకా ఇస్తున్నారు. అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం లీటర్కి 5 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి ఆ డిమాండ్. అదేవిధంగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ సంబంధించి శుభం కోల్డ్ స్టోరేజ్ దుగ్గరాల సంబంధించి దగ్ధమైంది. దానికి సంబంధించిన మరి గత ప్రభుత్వంలో దగ్ధమైంది. ఆ రైతులు దాంట్లో మరి నష్టపోయారు. వారందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి. అదేవిధంగా కొండవీటి వాగు దీర్ఘకాలంగా ముంపుగా పరిగణిస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి మరి ఇంతవరకు కూడా స్వాస్థ్య పరిష్కారం తీసుకోలేదు. దానికి వెంటనే స్వాస్థ్య పరిష్కారం తీసుకోవాలని ఇలాంటి డిమాండ్లు అన్నీ కూడా కలిపి ఈరోజు జిల్లా కలెక్టర్కి ఇస్తున్నాం. దీన్ని వెంటనే ఈ నూతన ప్రభుత్వంలో పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గుంటూరు అడవి తక్కెళ్లపాడు ఏపీ టిడ్కో ఇళ్ల నివాసితులు గుంటూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రాజకుమారికి మొరపెట్టుకున్నారు. గుక్కడి మంచినీరు దొరక్క తల్లడిల్లుతున్నామని వాపోయారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రాజకుమారికి విజ్ఞాపన పత్రాల్ని సమర్పించడం జరిగింది. ఈ మేరకు టీడీపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ షేక్ మీరావలి మీడియాతో మాట్లాడారు. తక్కెళ్లపాడు ఏపీ టిడ్కో ఇళ్ల సముదాయం సమస్యలకు నిలయంగా మారిందని తెలియజేశారు. ఇక్కడ నివసించే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పద్మ, వరలక్ష్మి, తిరుపతమ్మ, నాగమణి, కుసుమ తదితరులు పాల్గొన్నారు. పాటు టిడ్కో హౌస్ గురించి విన్నవించుకుంటాం వచ్చాము. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరూ ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో మాకు అందరికీ మా వంతు లబ్ధిదారుల వంతు కింద మేము ₹1,00,000 కట్టున్నాము. మా అందరికీ పెద్ద ఎత్తున షేర్ వాల్ వాటా కింద మమ్మల్ని వాటాదారులుగా చేసి రాష్ట్ర అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వంతో మాకు ఇల్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ మధ్యన వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారు ఆ ఇళ్లను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల అక్కడంతా బీటులు బారి రోడ్లు, శానిటేషన్ ఇవన్నీ చెట్లు పెరిగిపోయి ఎంత ఒక అడవిలాగా తయారైంది. అదంతా బాగు చేసి ఇవ్వకుండానే మాకు తాళాలు ఇచ్చి ఆ ఇళ్ళకి వెళ్ళమని మాకు వాళ్ళు బలవంతంగా పంపించినారు. అక్కడి నుంచి మా కష్టాలు మొదలైనవి. మాకు సరైన వసతులు లేవు, మంచినీళ్ళు లేవు. అక్కడ ఆఫీసర్లు కూడా ఎవరు లేరు. అక్కడ ట్యాంకీ కట్టారు. వాళ్ళ పేరు కోసం వాళ్ళ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారానికి రంగులు వేసుకున్నారు. కానీ వాళ్ళకి సరైన వసతులు లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేమందరం లబ్ధిదారులు అంటే ఏంది, ప్రతి నెల కార్పొరేషన్ ద్వారా మేము బ్యాంక్కి 3,500 నుంచి 3,000 రూపాయలు కడుతున్నాము. అంతకుముందు కూడా ₹1,00,000 50,000 డిపాజిట్ చేసి ఉన్నాము. మా అందు దయ ఉంచి కలెక్టర్ గారు అధికారులు ఆదేశించి అక్కడ ముందుగా మంచినీరు, పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్లు, అదేవిధంగా చిన్నపిల్లలు అక్కడ ముసిరి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, పాములు తిరుగుతున్నాయి. మా అందు దయ ఉంచి మమ్మల్ని ఆదుకోమని కలెక్టర్ గారిని మేము వేడుకుంటున్నాం. మీ పేరు నా పేరు షేక్ మీరావలి, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. వ్యవసాయ నిమిత్తం బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఒక జాతీయ పార్టీకి చెందిన నాయకులు భాష, తురక రామారావు మోసం చేశారని గుంటూరు నగరానికి చెందిన మాజీటి ప్రవీణ్, దాసరి కృష్ణ, నీలకంఠ ఆరోపించారు. కమిషన్ రూపంలో తమ దగ్గర డబ్బులు తీసుకున్న భాష, తురక రామారావుపై కేసు నమోదు చేయాలని సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ లో వారు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు. రికవరీ మేనేజర్ గా పనిచేస్తూ ఉంటారంట. అతను మా అల్లుడు టైలరింగ్ వర్క్ చేస్తుంటాడు. అతను కస్టమర్. అతను మా అల్లుడు ఏం చేశాడంటే ఒక స్థలం కొనుక్కోవాలన్నా ఏమన్నా స్థలం ఉంటే చూపించండి అని అంటే, సరే మా నగరం పాలనలో ఒక ఇల్లు ఉంది చూపిస్తానని చెప్పి 5వ లైన్లో ఒక ఇల్లు చూపించారు. అది మా అల్లుడి గారికి నచ్చింది. నచ్చి ఎంత అవుతుందంటే 11 లక్షలు బేరం పెట్టారు. బేరం పెడితే సరే ముందు 1,50,000 భయానాగా ఇవ్వండి అన్నారు.
సరే అని చెప్పి మా అల్లుడు ఇచ్చేశాడు. ఈ కాగితాలు ఏం రాలేదు అప్పటికి. తర్వాత మళ్ళీ ఒక 20 రోజులు ఆగి 1,20,000 ఇవ్వండి, ముందు అది లోన్లో ఉంది, ఆక్షన్కి వచ్చింది కదా, లోన్లో ఉంది, లోన్లు తీరుతాయి అని చెప్పి తీసుకున్నారు. మరి ఏమన్నా మీ ఇప్పటికి 2,63,000 ఇచ్చాము, 2,63,500 ఇచ్చాము. దీనికి ఏమన్నా రాతకోతలు ఏమైనా ఉన్నాయని అడిగితే ఫెడ్ బ్యాంక్ పేరుతో ఒక బయర్ కాపీ ఒకటి ఇచ్చారు. ఆ బయర్ కాపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి ఒక 2 లక్షలు కావాలన్నారు. అయితే మాకు అక్కడ అనుమానం వచ్చి ఆ బయర్ కాపీ ఇచ్చేటప్పుడు కూడా ఈ స్థలానికి బాగా వాల్యూ ఉంది, కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, మీరు త్వరగా అమౌంట్ రెడీ చేసుకోండి, రిమైనింగ్ బ్యాలెన్స్ అది రెడీ చేసుకున్న వెంటనే నాకు ఫోన్ చేసి నేను మీకు స్వాధీనం చేస్తాను, రిజిస్టర్ చేపిస్తాను మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ తోటి అని అన్నారు. అన్న 20 రోజులకే మళ్ళీ నాకు ఒక 2 లక్షలు లిక్విడ్ క్యాష్ కావాలి, అది నీ దగ్గర ఉంచు, నేను వచ్చి తీసుకుంటాను అన్నారు. అప్పుడు దాని మీద మాకు అనుమానం వచ్చి గొడవల దాకా ఎందుకు వెళ్తాం అనేసి, మీరు ఆ స్థలం ఎవరు బాగా వాల్యూ ఉంది అన్నారు కదా, అవతల పర్సన్కి ఎవరికో ఆవిడకి ఇచ్చేసేసి మా రిమైనింగ్ మేము ఇచ్చిన బ్యాలెన్స్ మాకు రిటర్న్ చేయండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్గా అడిగితే సరేనండి మీ బ్యాలెన్స్ మీకు రిటర్న్ చేస్తాము అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక కంటికి కనపడలా. కనీసం వారం 10 రోజులు ఫోన్ ఎత్తట్లేదు, ఏం చేయట్లేదు. మాకు అనుమానం వచ్చి అరణాలపేట 10వ లైన్లోని 3వ లైన్లో మేడపైన ఉండదు ఫెడ్ బ్యాంక్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నాగరాజు గారి గురించి విచారించగా ఆయన ఏమన్నారంటే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారండి ఆయన నాగరాజు గారు, విజయవాడ వెళ్ళారన్నారు. మా ఫోన్లు ఎట్టి ఎత్తట్లేదు కాబట్టి మా ఫ్రెండ్ వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేశారు ఆయన నాగరాజు గారు. చేసిన తర్వాత ఏంటండి మరి ఏం ఎట్ట చేశారంటే నాకు అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయింది, నేను ఏ విషయం గుంటూరు వచ్చి మాట్లాడతాను, మీరు ఎక్కువగా మాత్రం అక్కడ బ్రాంచ్లో కానీ ఎక్కడ గొడవలు చేసి మీరు డబ్బులు ఇచ్చున్నారు ఆల్రెడీ, నాకు ఆ డబ్బులు వెనక్కి రావు, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఎట్లా అని మేము ఆలోచిస్తున్నాం, దానికి భయపడి ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మా అల్లుడు కస్టమర్ ఇంకొక అతను ఉన్నాడు భాషా గారు, అతనుకి ఈ విషయం చెప్తే సరే మా ఆఫీస్కి రండి మేము చూస్తాము మాట్లాడదాం అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈయనెవరో తురకా రామారావు గారు అంట, నరేంద్ర మోడీ గారు నా ఫ్రెండు, మేము అన్ని కార్యక్రమాలు బీజేపీ తరఫున చేస్తూ ఉంటాం గుంటూరులో, మాదంతా సీక్రెట్గా ఉంటుంది, మేము ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము బయటికి రాకూడదు. రాష్ట్రంలో కక్షపూరితంగా పార్టీ ఆఫీసులు కూల్చడానికి కూటమికి అధికారం ఇచ్చిందని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. అలాగే టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి పర్మిషన్ ఉందా, ఏపీలో టీడీపీ పార్టీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించండి అని ప్రశ్నించారు. శ్రవణ్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏవైనా భవనాలను కూల్చాలని అనుకుంటే కోర్టు ఆర్డర్తో కూల్చండి, అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు కొమ్ము కాయటం కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యల వల్ల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతుందని తెలిపారు. మీ పార్టీ ఆఫీసులకు ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా? మీ మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయానికి పర్మిషన్ ఉందా? ఇప్పటికీ పర్మిషన్ ఇచ్చి కట్టారా? ఒకవేళ పర్మిషన్ ఉంటే టీడీపీ అధికారిక ప్రతినిధి ఎవరినైనా చూపించమనంటే పర్మిషన్ కాపీ. మీరు కట్టుకున్న ఏ బిల్డింగ్కి అయినా పర్మిషన్ ఉందా? పార్టీ కార్యాలయాలకి మీరు కట్టినటువంటి ఇప్పుడు ఈ కరకట్ట మీద ఉన్నటువంటి ఇక్కడ నుంచి మంతెన సత్యనారాయణ దాకా రాజు ఆ బిల్డింగ్ వరకు మొదలు పెట్టుకుంటే ఏ బిల్డింగ్కి పర్మిషన్ ఉండదు. మేము కూడా దాని మీద కేసు ఫైల్ చేస్తాం, నో డౌట్. ఏదైతే మీరు ఇప్పుడు పడగొట్టారో పార్టీ కార్యాలయాలు, మేము కూడా కరకట్ట మీద ఉన్నటువంటి బిల్డింగులు దేనికి పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ కూడా ఇరిగేషన్ ల్యాండ్లో అన్ని బిల్డింగులు కట్టారు, వాటన్నిటిని కూడా డిమాలిష్ చేయండి అని మేము కూడా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయబోతున్నాం. మన అచ్చెన్నాయుడు పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్ళండి, ఎంఆర్ఓ మీకు ఏదైనా చేస్తానన్నాడు. అది ఎంత తప్పుడు స్టేట్మెంటో మీకు ఇప్పుడు అర్థం కాదు, 2029లో అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఓట్లేశారు కదా అని మిమ్మల్ని ఎప్పటికీ నెత్తిన పెట్టుకుంటారని మాత్రం అనుకోమాకండి. వాళ్ళకి మిమ్మల్ని ఎలా నెత్తిన పెట్టుకోవాలో తెలుసు, అవసరమైనప్పుడు ఎలా కింద పడేయాలో కూడా అంతకంటే ప్రజలకు ఎక్కువ తెలుసు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఈహెచ్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాందుపాష డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈహెచ్ఎస్ సక్రమంగా అమలు కావటం లేదని తెలియజేశారు. ఉద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బును ప్రభుత్వం వాడుకున్న కారణంగా సకాలంలో వైద్య సేవలు అందడం లేదని మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కేవీఎస్ శివారెడ్డి, కోశాధికారి పోతురాజు, మహిళా విభాగం సభ్యులు పొన్నూరు తాలూకా యూనిట్ అధ్యక్షులు హరిబాబు, తాడికొండ తాలూకా యూనిట్ అధ్యక్షులు సుబ్బారావు, ఫిరంగపురం తాలూకా యూనిట్ అధ్యక్షులు రాజబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నగరశాఖ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు చాంద్భాష, నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరికీ కూడా ఈహెచ్ఎస్ అనేటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి.
అందుకోసమే ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్లే ఈహెచ్ఎస్ కుంటుపడిందని నేను అభిప్రాయపడుతున్నాను. మేము ప్రతి నెల సబ్స్క్రిప్షన్ చేస్తాం. పెన్షనర్స్ కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ 220 రూపాయల నుంచి 330 రూపాయల వరకు సబ్స్క్రిప్షన్ చేస్తే అది నెలకు 11 కోట్ల రూపాయల నుంచి 13 కోట్ల రూపాయలు వస్తున్నటువంటి పరిస్థితి. అవి ప్రభుత్వం ఆ ధనాన్ని, ఆ డబ్బుల్ని వాడుకోవటం వల్ల మాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఆ ప్రభుత్వమే ఆనాడు చెల్లించి ఉంటే ఈరోజు ఈహెచ్ఎస్ అనేటువంటి దానికి ఒక అర్థం వచ్చేది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని తీసుకెళ్తే ఏ హాస్పిటల్స్ కూడా, ఏ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా మాకు వైద్యం చేయనటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా మరి వైద్యం మనకి ఇవ్వాల్సినటువంటి వైద్యంలో ఈహెచ్ఎస్ కింద దాదాపుగా చాలా ఎక్కువ జబ్బులు ఉన్నటువంటి పరిస్థితి ఆరోగ్యశ్రీలో ఉన్నాయి. మాకైతే ఎటువంటివి కూడా చాలా లిమిటెడ్గా మాత్రమే మాకు ఈహెచ్ఎస్ కింద ఇచ్చారు. ఇప్పటికైనా సరే మేము కూడా ప్రజల్లో భాగస్వాములే కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సరే ఎక్కువ జబ్బులు మరి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈహెచ్ఎస్ ద్వారా అవకాశాన్ని కల్పించాలనేది నేను అభిప్రాయపడుతున్నాను. దీనితో పాటు మాకు గతంలో చెల్లించాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం చెల్లించే విధంగా కృషి చేయాలని, అలాగే నెట్వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యంతో జిల్లా స్థాయిలో మాకు మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లటమే కాకుండా అది అమలయ్యే విధంగా కూడా రేపు కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడం అనేది కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇక నుంచైనా సరే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, వారు మాత్రమే దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తారనేటువంటి విశ్వాసం మా ఉద్యోగ లోకాల్లో ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ మరలా అప్పీల్ చేస్తున్నా. ఉద్యోగులకు మేము అడిగేది ఒకటే, మాకు నగదు రహిత చికిత్సను అందించాలి. ఉద్యోగులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, విశ్రాంతి ఉద్యోగులకు కానీ ఎవరికైనా సరే నగదు రహిత చికిత్సను అందించి నెట్వర్క్ హాస్పిటల్స్లో మాకు పూర్తి స్థాయిలో వైద్యం అందించినప్పుడే ఆ ఈహెచ్ఎస్ అనేటువంటి దానికి పదాన్ని సార్థకతం అవుతుందని నేను అభిప్రాయపడుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం గరుడాచలపాలెంలోని మాలపల్లికి చెందిన మహిళలపై టీడీపీ జనసేన కార్యకర్తలు ఓటు వేయలేదని దాడి చేశారని మాల ఐక్యసేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ ఆరోపించారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం జరిగిన ఈ దాడి ఘటనపై ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో బాధితులు కేసు పెట్టినా నేటి వరకు కేసు నమోదు చేయలేదని అన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ ఈ దాడి ఘటనపై కేసు పెట్టొద్దని పోలీసులపై ఒత్తిడి తెచ్చారని అన్నారు. ఎస్సీలు కూడా ఎన్డీఏ కూటమికి ఓటు వేశారని, లేకపోతే అంత మెజారిటీ వస్తుందా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధిత మహిళలు తమపై జరిగిన దాడి వైనాన్ని వెల్లడించారు. బాబు మాలా ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. మొన్న లెక్కింపు జరిగిన 4వ తారీఖు లెక్కింపు జరిగిన తర్వాత అదే రోజు సాయంత్రం పూట గెలిచిన పార్టీ వాళ్ళు మాలపల్లె మీద పిరంగపారం మండలం ముందులపాలెం అనే గ్రామంలో మాలపల్లె మీద పడి వాళ్ళ ఇష్టాసారంగా ఆడవాళ్ళని కొట్టడము, ఆ జెండాకర్రతోనే కొట్టడము, మేము గెలిచామని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరుగుతూ ఉంది ఆ ముందులపాలెంలో. అయితే ఈరోజు ఆ రోజు తెల్లారి వీళ్ళు వెళ్ళి పిరంగపారం స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు, కేసు రిజిస్టర్ అవ్వలేదు. అధికారం పార్టీ మరి కేసు పెట్టద్దందా, మాలలు వస్తే కంప్లైంట్ ఇస్తే ఇయ్యొద్దని తీసుకోవద్దన్నారా, ఏమన్నారో తెలియదు కానీ వాళ్ళైతే కేసు కట్టట్లేదు. ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి అక్కడ నుంచి లేడీస్ అందరూ కలిసి మాలలందరూ మాలపల్లి నుంచి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కంప్లైంట్ మీద వస్తే నాకు విమర్శించడం వల్ల కమ్యూనిటీ బేస్తో మాట్లాడుతూ ఉన్నాము. ఈరోజు అధికార పార్టీ వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నాము, మీరు గెలిస్తే గెలవండి, ఓడిపోతే ఓడిపోండి, మాకు అనవసరమైన సబ్జెక్ట్. అయితే ఎస్సీ పల్లెల మీద మీకేం పని? ఎస్సీ పల్లెల్లోకి మీరు జెండాలు పట్టుకొని ఎందుకు తిరగాల్సిన అవసరం ఉంది? మీరు గెలిస్తే బరితెగించి రోడ్ల మీద తిరగండి. మేము తిరగమన్నాం మా పల్లెల్లో. మేము మాకు మీరు కొడతానికి వస్తే మీరు తిరగబడి కొట్టమని చెప్తున్నారా, లేకపోతే కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు కాబట్టి తిరగబడమంటున్నారా? నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నది ఏంటంటే, ఎస్సీలు కూడా మీరు ఓట్లు వేశారు, ఎస్సీలు కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ కార్యకర్తలకు చెప్పండి, పల్లెల మీద దాడులు జరుగుతూ ఊరుకునే పరిస్థితి లేదు, తిరగబడి కొట్టేదాకా చేసుకోవద్దు దయచేసి. మీకు మాకు పార్టీలతో సంబంధం లేదు, కమ్యూనిటీ బేస్తో మాట్లాడుతూ ఉన్నా. ఇవ్వాలి నేను తిరగబడి కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఓట్లు మాలలు కూడా వేశారు మీకు, లేకపోతే అంత మెజార్టీ మీకు రాలేదు. మాలలు కూడా ఓటేస్తే మాల పల్లెల మీద మీరు ఎగబడి ఎవడో ఏదో చెప్పాడని, వాళ్ళు వైసీపీ పల్లె అని, అది వైసీపీ వాళ్ళే వాళ్ళకి ఓటేశారని చెబితే అంత మెజార్టీ మీకు ఎందుకు వస్తుంది? సరే వైసీపీ మేము ఓటేసాం, మాలందరూ వైసీపీకి ఓటేశారు అనుకుందాం, మరి మీకు అంత మెజార్టీ అక్కడి నుంచి వచ్చింది.
అందుకని నేను హెచ్చరిస్తూ ఉన్నాను, పల్లెల మీద దాడులు ఆగాలి. ఆగకపోతే 2029లో మళ్ళీ కలుసుకుందాం. ఏడగపారు ఎవరు అంటే ఈ వైఖరణ చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నారు అనుకుంటున్నాం మేము. అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు కాబట్టి ఓడిపోయాడు అనుకుందాం, మీరు గెలిచారు అనుకుందాం. అంటే మీరు పల్లెల్లో వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడే ఓటేశారు మిమ్మల్ని. అది కొద్దిగా అదుపులో పెట్టాలని కార్యకర్తలకు మీరు చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టి పల్లెల మీదకు మీరు పోవద్దు అని చెప్పాలి. లేకపోతే తిరుగుబాటు ఎదురైద్ది టీడీపీ మీద. దయచేసి మీ కార్యకర్తలు చెప్పండి. మీ నాయకులుగా మీరున్నారు, ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్సీ మంత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. మన పల్లెలను కాపాడాల్సిన బాధ్యత టీడీపీలో మీరు గెలిచారు, అది మీదే. నీళ్ళు పట్టుకుంటున్నామండి, బోర్ వేసి మాకు నీళ్ళు రాపోతుంటే ఆ రోజు అప్పటికి ర్యాలీకి 3 సార్లు వచ్చి వెళ్ళిపోయారులే, నీళ్ళు లేవని మేము నీళ్ళు పట్టుకుంటా ఉన్నాం. ఈలోపు మళ్ళీ ర్యాలీకి అని వచ్చేసి బండి మాకు గుద్దిచ్చారు. బండి తగులుతుంది, పక్కకి సరిగ్గా చూసుకొని రోడ్డును పోండి అన్నందుకు మీరు ఈ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చారు, మేము వచ్చేటప్పుడు మీరు బయటకు ఎందుకు రావాలా, మేము తిరుగుతున్నప్పుడు మీరు లోపలికి వెళ్ళండి ఇళ్లలోకి అన్నారు. మేము నీళ్ళ కోసమని వచ్చాము, మీరు ఆల్రెడీ వచ్చి వెళ్ళారు కదా అందుకని వచ్చేసామని అన్నాము. గ్రామంలో ఉంటాం అంటే నీళ్ళు పట్టుకోవడానికి రోడ్డు మీదకి వెళ్తే వాళ్ళు బండ్ల మీద స్పీడ్గా వస్తున్నారు. పిల్లలు ఉన్నారు, చిన్నగా వెళ్ళమని అని చెప్పాము. చెప్తే కాదు చిన్నగా వెళ్దాం, మీరు మాకు చెప్తారేంది తక్కువ కులవలం అని ఎలా పడితే అలా మాట్లాడారు, బూతులు మాట్లాడారు. అదిగాక అడ్డు వచ్చిన వాళ్ళ గాజుల సీను, బాజీ, శాసన్ సీను, బోండ్రస్ బాజీ, గోపి, వీళ్ళందరూ వచ్చి 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళు 10 మంది కలిసి ఆడవాళ్ళని ఎలా పడితే అలా కొట్టారు. మమ్మల్ని అయితే జాకెట్ పట్టుకుని ఇలా పట్టుకొని కొడితే జాకెట్ చిన్నిపోయి నా చంప పగిలి అది కాక వెనక నెట్టేశారు. పడితే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు పట్టుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.